హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లీస్ ద మిస్టరీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది ఏంటంటే చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్. సుమారు 200 నుంచి 300 సంవత్సరాలకు ముందు కొంతమంది ప్రాణాల త్యాగానికి గుర్తుగా ఆ ప్లేస్ని అయితే రెడీ చేశారు. అది ఏంటంటే స్మారక స్తూపం. ఈ శ్రీరంగపట్టణంని పరిపాలిస్తున్న టిప్పు సుల్తాను ఇక్కడున్న రాజులని వాళ్ళని బంధించి జైల్లో పెట్టేశాడు. సో తర్వాత బ్రిటిషర్సు ఈ రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు. సుమారు 50,000 మంది బ్రిటిషర్స్ ఈ రాజ్యం మీదకి అయితే దండెత్తి వచ్చారు. వాటర్ గేట్ దగ్గర టిప్పు సుల్తాన్ని చంపేశారు. సో తర్వాత ఈ లోకల్ రాజులు బ్రిటిషర్స్ ఇంకా చాలామంది అయితే వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయారు ఆ యుద్ధంలో. సో వాళ్ళందరికీ గుర్తుగా ఒక స్మారక స్తూపాన్ని అయితే నిర్మించారు. సో టిప్పు సుల్తాన్ చనిపోయిన గుర్తుగా ఒక ప్లేస్ని అయితే ఒక స్మారక స్తూపంగా రెడీ చేసి ఆ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు చనిపోయారు, ఏ రాజ్యాల నుంచి వచ్చి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ యుద్ధంలో అనే కొన్ని డీటెయిల్స్ అయితే రెడీ చేశారు. చూస్తున్నారు కదా. సో ఈ ప్లేసు శ్రీరంగపట్టణంలో ఒక నదికి పక్కన కావేరీ నది. ఈ శ్రీరంగపట్టణము యాక్చువల్గా ఒక ఐలాండ్. దీని చుట్టూ కావేరీ నది అయితే ఉంటుంది. సో ఈ కావేరీ నది ఒడ్డున ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నా బ్యాక్ సైడ్ కావేరీ నది అయితే ఉంది. సో మొత్తం ఇదంతా కావేరీ నదే. సో వాటర్ అయితే అలా ఫ్లో అవుతుంది. సో మనమైతే ఈ వీడియోలో వాళ్ళ గుర్తుగా ఏ రాజ్యాల నుంచి వచ్చి టిప్పు సుల్తాన్ని ఓడించి తనని చంపిన తర్వాత ఎంతమంది చనిపోయారు వారిలో అనే డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడు. సో ఇక్కడే ఉంది స్మారక స్తూపము. సో దాని మీదనే ఏ రాజ్యాల నుంచి వచ్చి ఎంతమంది చనిపోయారు, మొత్తము ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు యుద్ధం జరిగింది, ఆ పలాని రాజ్యాల నుంచి ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎంతమంది మిస్ అయ్యారు అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ రాశారు. సో మనమైతే అక్కడికి వెళ్దాము. చూస్తున్నాం కదా స్మారక స్తూపము. సో చాలా అద్భుతంగా ఉంది. సుమారు 300 నుంచి 400 సంవత్సరాలకు ముందు కట్టినది ఇది. సో దగ్గరకైతే వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇది చూస్తుంటే యుద్ధము సుమారు 4th ఏప్రిల్ టు 4th మే 1799, 1799. సుమారు 1 మంత్ అయితే యుద్ధం జరిగింది ఫ్రెండ్స్. టిప్పు సుల్తాన్ని ఓడించాలని చెప్పేసి బ్రిటిషర్సు, ఇంకా ఈ లోకల్గా ఉన్న రాజులు, వడయార్ రాజులు, ఇంకా మైసూర్ రాజులు వీళ్ళందరూ కలిసి టిప్పు సుల్తాన్ ఓడించాలి అని చెప్పేసి చాలా 1 మంత్ అయితే యుద్ధం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కోటకోడలు మొత్తం ధ్వంసమైపోయాయి. 50,000 మంది బ్రిటిష్ సైనికులు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఆ యుద్ధం ఎలా ఉంటుందో. సో దీనికే ఇంకో పేరు కూడా ఉంది, ఆంగ్లో మైసూర్ వార్ అని చెప్పేసి, 4th ఆంగ్లో మైసూర్ వార్ అని చెప్పేసి కూడా ఉంది పేరు. మన హిస్టరీ బుక్స్లో కూడా దీని గురించి ఉంది. సుమారు 1 మంత్ అయితే యుద్ధం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనము, ఎవరెవరు ఎంతమంది చనిపోయారు ఏ రాజ్యాల నుంచి అని చెప్పేసి. సో ఫోర్సెస్ ఎంగేజ్డ్ బిఫోర్ శ్రీరంగపట్నం 4th ఏప్రిల్ టు 4th మే 1799 బ్రిటిష్ ట్రూప్స్. సో ఈ డేట్లో అయితే యుద్ధం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా మద్రాస్, బాంబే, మద్రాస్ ఇంజనీర్స్, బాంబే, ఏదేందో ఉన్నాయి ఫ్రెండ్స్. బ్రిటిషర్స్ వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది చనిపోయారు, కిల్డ్, వూండెడ్, మిస్సింగ్. మద్రాస్ వాళ్ళు అయితే దాదాపు 23 మంది చనిపోయి 53 మందికి వూండెడ్, 4 మిస్సింగ్. సో ఇంకా దీని చుట్టూ అయితే చాలా రాశారు. కింద బ్రిటిషర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా. 75th 1664 వూండెడ్. టోటల్ 200 మందికి చనిపోయారు, ఇంకా 657 మందికి పైగా వూండ్ అయ్యారు. 25 మంది అయితే మిస్ అయ్యారు అని చెప్పేసి అయితే ఇటు సైడ్ ఉంది. సో ఇంకా ఇటు సైడ్కి అయితే వెళ్దాము. సో ఇక్కడైతే డేట్ వైజ్ ఫస్ట్ డే ఎవరెవరు, సెకండ్ డే ఎంతమంది చనిపోయారు అని క్లియర్గా డే బై డే అయితే రాశారు ఇక్కడ. సో దీని చుట్టూ ఇలాగే చనిపోయిన సైనికులకి గుర్తుగా వేశారు. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే రాశారు, ఎందుకంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి టిప్పు సుల్తాన్ని ఓడించిన తర్వాత వాళ్ళకి గుర్తుగా ఇది కట్టిన దానివల్ల. సో ఇంగ్లీష్లో అయితే వేశారు ఇక్కడ, చూస్తున్నారు కదా. దిస్ మొనుమెంటం వాజ్ ఎరెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ మైసూర్ ఇన్ 1907. సో వాళ్ళకి గుర్తుగా ఈ స్తూపాన్ని అయితే రెడీ చేశారు, చూస్తున్నారు కదా. సో ఇటు సైడ్ అయితే ద ఫాలోయింగ్ యూరోపియన్ ఆఫీసర్స్ వర్ కిల్డ్ ఆర్ డైడ్ ఆర్ వూండ్ బిఫోర్ శ్రీరంగపట్టణం. సో బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది చనిపోయారు అని చెప్పేసి అయితే ఇక్కడ డీటెయిల్స్ వేశారు.
సో ఈ శ్రీరంగపట్టణం ప్రత్యేకత ఏంటంటే కావేరీ నది కరెక్ట్గా శ్రీరంగపట్టణానికి దగ్గరకు వచ్చి రెండుగా డివైడ్ అయ్యి మధ్యలో శ్రీరంగపట్టణం అయితే ఉంటుంది. సో రెండు వైపులా కావేరీ రివర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కావేరీ నది అయితే ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. అందుకే టిప్పు సుల్తాన్ అంతకు ముందున్న రాజుల్ని ఓడించి వాళ్ళని చంపేసి ఇంకా వాళ్ళని జైల్లో పెట్టేసి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకొని ఈ చుట్టూ కావేరీ నదికి పక్కగా కందకం అయితే రెడీ చేసుకొని 100లకు పైగా మొసలను దాంట్లో వదిలేసి తన రాజ్యాన్ని చాలా సెక్యూర్డ్గా పరిపాలించేవాడు. సో ఇది ఆ వార్లో, ఆంగ్లో మైసూర్ వార్లో బ్రిటిషర్స్కి మన రాజులకి టిప్పు సుల్తాన్కి మధ్య జరిగిన యుద్ధంలో చనిపోయిన వారి గుర్తుగా ఈ స్తూపాన్ని అయితే రెడీ చేశారు. సో ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఆ వార్లో ఎంతమంది చనిపోయారు, మన ఇండియన్స్ ఎంతమంది చనిపోయారు, బ్రిటిషర్స్ ఎంతమంది చనిపోయారు, ఒక్కొక్క రోజులో ఎంతమంది చనిపోయారు, ఆ డీటెయిల్స్ మొత్తం అయితే ఆ స్మారక స్తూపంలో వేశారు వాళ్ళు అప్పట్లో. సో ఆ యుద్ధానికి గుర్తుగా. సో ప్లేస్ అయితే మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింది, స్మారక స్తూపం మాత్రం ఒకటి అలా ఉంది. సో కోటగోళ్ళు మొత్తం పడిపోయాయి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేస్తారనుకుంటున్నా. సో మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలు అయితే మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏదో ఒకటి ఉంది, ఇది కూడా స్మారక స్తూపం, దాని గురించి డీటెయిల్స్. సో మొత్తం అయితే ఇదైతే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ రాసిన డేటా మొత్తం పోయింది. సో సరే ఫ్రెండ్స్, మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.